మేము ఒకటే మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రజాప్రభుత్వానికి. ఈరోజు ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణలో మేము మొట్టమొదటిగా డిమాండ్ చేసేది ప్రజాప్రభుత్వాన్ని ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి. ఈ ఏజెన్సీ విధానం అనేది మా అందరినీ ఒక జలగలాగా పట్టి మా రక్తాన్ని పీడిస్తూ ఉంది. ఇలా మమ్మల్ని ఆర్థికంగా చిదిపేస్తూ ఉంది. మమ్మల్ని శారీరకంగా మానసికంగా చంపుతూ ఉన్నారు. వీళ్ళు అధికారులతోని కుమ్మెక్కయి మమ్మల్ని ఉద్యోగాల నుంచి 2 లక్షలకి 3 లక్షలకి నిరుద్యోగుల నుంచి అమ్ముకుంటూ ఉద్యోగుల్ని కూడా తీసేసే ఇంకోటి ఆత్మ గౌరవం లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా మేము ఒకటే కోరుతాము, ఏజెన్సీ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు 1వ తారీఖు అందియాలి. ఈరోజు చాలా డిపార్ట్మెంట్లలో 3 నెలలు 5 నెలలు 6 నెలలు జీతాలు పెండింగ్గా ఉన్నాయి. ఇలా ఒక్క నెల జీతం ఉంటేనే మేము బతకలేని పరిస్థితి. అంటే మాకు చాలా 10,000 12,000 15,000తోని మరి 5 నెలలు 6 నెలలు రాకపోతే మేము ఏ విధంగా బతకగలాలని మేము అడుగుతా ఉన్నాము. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ప్రజాప్రభుత్వం తెచ్చిన ప్రజావేదిక ద్వారానే మా సమస్యను తెలుసుకుందామని చెప్పి మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ వేదిక ద్వారా ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. మరి వాళ్ళు హామీ ఇచ్చారు, మేము దసరా వరకు మీకు పెండింగ్లో ఉన్న జీతాలని మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏజెన్సీ విధానం కూడా రద్దు చేయాలని చెప్పి మేము గత 1 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. ఇలా చాలా రాష్ట్రాలలో ఏజెన్సీలను తీసేసి ప్రభుత్వం 1వ తారీఖు 2వ తారీఖే జీతాలు అందిస్తూ ఉంది. ఇలా నాటి తెలంగాణ ఉద్యమం నుంచి మొదటి వరకు మేము కూడా ఎన్నో రకాలుగా ఇలా రాష్ట్రానికి వచ్చిన అవార్డులు కాంచి మొదలు పెడితే ఉద్యమంలో కూడా మా ఉద్యోగస్తులు అందరం కూడా వెన్నుముకనాగా నిలిచిన ప్రతి ప్రభుత్వానికి. కాబట్టి మేము కోరుతున్నాము, ఈ దుర్మార్గమైన ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయమని చెప్పి కోరటానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే పెండింగ్లో 5 నెలలు 6 నెలల్లో పెండింగ్ ఉన్న జీతాలను రిలీజ్ చేయమని చెప్పి రావడానికి వచ్చింది. అలాగే ఇలా ఉద్యోగస్తులము మేము పనిచేస్తా ఉన్న 10 నుంచి 15-20 సంవత్సరాలు పనిచేస్తూ ఉంటే ఒక ఉద్యోగస్తులు కనుక చనిపోతే ఏజెన్సీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు రూపాయి వచ్చే పరిస్థితి లేదు. అలా ఒక రెగ్యులర్ ఉద్యోగస్తుడు ఒక ఆటో కార్మికుడు చనిపోయినా కూడా 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తూ ఉంది మరి ప్రభుత్వం. మరి మేము ప్రభుత్వాలకు పనిచేస్తూ ఉన్నప్పుడు మరి మా ఉద్యోగస్తుడు చనిపోతే ఎందుకు మమ్మల్ని ఆదుకోవడం లేదు? ఇలా ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్నాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల క్రితం కూడా ఒక బేస్ క్యాంప్ వాచరు ఒక పాము కాటుకు చనిపోయిండు. ఇలా కుటుంబం రోడ్డున పడ్డది. మొన్న సూర్యాపేటలో ఒక ఉద్యోగస్తుడు చనిపోయాడు. ఇలా కుటుంబం రోడ్డున పడ్డది. వాళ్ళందరికీ కూడా ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అది ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రజాప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది. మీరు మొన్న ధర్నా చౌక్లో కావచ్చు, ఒక 2,000-3,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో కూడా భారీ ఎత్తున ధర్నా చేశారు. ప్రజాభవన్ కూడా అనేక సార్లు రావడం జరిగింది. ఎందుకు ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా స్పందించలేకపోతా ఉంది? ఏమనుకుంటున్నారు? మేము మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం, మేము ధర్నా చేసినాము, తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినాం. ఈరోజు అతి తొందరలో కనుక ఈ ప్రజాప్రభుత్వం ఏజెన్సీలను రద్దు చేయకుండా 700 ఏజెన్సీల వైపు కనుక మీరుంటే రాష్ట్రంలో 2 లక్షల మంది ఉద్యోగస్తులు మీకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇవాళ మీరు 2 లక్షల ఉద్యోగస్తులు కావాలా 700 ఏజెన్సీలు కావాలా మీరే తెలుసుకోమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 700 మంది వైపు ఉంటే మేము 2 లక్షల మంది వైపు ఖచ్చితంగా మీ వైపు ఉండము, బరాబర్గా మేము ఉండం. మీరు మా వైపు ఉండండి, మీరు ఏజెన్సీలను దూరం చేసుకోమని చెప్పి మరీ తెలియజేస్తా ఉన్నాం. మేము ఎందుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు కనిపిస్తాం? మీరు అన్నట్టు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి అదే అంటున్నాం, మీరు రెగ్యులర్ ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతం ఇస్తున్నారు. మరి వాళ్ళ జీతాలతో పోల్చుకుంటే మేము వాళ్ళకి ఇచ్చే టీఏడిఏలో జీతం కూడా మా జీతాలు కావు. అందుకనే మీరేమంటారు, రెగ్యులర్ ఉద్యోగస్తులు ఏ విధంగా చూస్తారో మమ్మల్ని కూడా అదే ఒక కన్ను 2 కన్ను లాగానే వాళ్ళకు కన్ను అయితే మమ్మల్ని కూడా ఒకటే కన్ను చూడండి. మేము కూడా అండగా ఉన్నాం, ఎన్నోసార్లు అండగా ఉన్నాం, మళ్ళీ అండగా ఉంటామని చెప్పి కూడా మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మేము ముఖ్యంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలంటున్నారు. దానివల్ల మీకు కలిగే ప్రధానమైన ఇబ్బందులు ఏంటి? మాకు ఏజెన్సీని ఎందుకు రద్దు చేయమంటాం అంటే ఎక్కడ లేని విధంగా మనుషులకు 18% జీఎస్టీ, 5 నుంచి 6,000 రూపాయలు జీఎస్టీ కడతారు మా మీద. అంటే 2 లక్షల మంది పైచిలకు ఉద్యోగస్తుల మీద వేస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు జీఎస్టీ కడతా ఉన్నారు. అలాగే ఎన్నడూ లేని విధంగా వాళ్ళకి ఏజెన్సీ కమిషన్ కూడా 1,000 రూపాయలు కడతా ఉన్నారు. మరి 1,000 రూపాయలు కట్టడం వల్ల కూడా అది ఎన్ని కోట్లు నష్టం జరుగుతుంది చూడండి. అంటే ఇటు జీఎస్టీ కావచ్చు, ఏజెన్సీ కమిషన్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఈఎస్ఐ ఈపీఎఫ్ 13+12 25%, ఈఎస్ఐ 2-3%, ఇవన్నీ కలిపితే సుమారుగా 8 నుంచి 10,000 రూపాయలు ఏజెన్సీల ఖాతాలో పోతూ ఉన్నాయి. మరి పని చేసేది మేము, పని చేయించేది గవర్నమెంటు, చేతులకు డబ్బులు పోయేది ఒక థర్డ్ పార్టీ వాళ్ళకు. మీరు థర్డ్ పార్టీని రద్దు చేస్తే మీ మీద రూపాయి భారం పడకుండా 10,000 మాకు వస్తాయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గట్టిగా. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఇంకా ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రభుత్వం తొందరలో పట్టించుకోకపోతే మరో తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా చూడాల్సిన వస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మా గురించి పట్టుకుంటే ఖచ్చితమైన అదే మా ఉద్యోగస్తులతోని పెద్ద సభ కూడా, కొత్త సభ కూడా పెట్టడం చెప్తుందని చెప్తా ఉన్నాం మేము.